నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోస్ మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా సులభంగా మొత్తాన్ని కూడా చదువుకునేందుకు అనుగుణంగా ఇవైతే తయారు చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 8వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశమైనటువంటి కణ నిర్మాణం విధుల గురించి అయితే చర్చించుకుందాం. ఇక మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ సజీవులుగా కానీ నిర్జీవులు కానీ అయి ఉంటాయి. అంటే మన చుట్టూ ఉండే ప్రతి పరిసరాలు ఉండే ప్రతి వస్తువు కూడా అది సజీవమైన ఉంటుంది లేదా నిర్జీవమైన ఉంటుంది. ప్రాణంతో ఉన్న అన్ని జీవరాశులు కొన్ని ప్రాథమిక విధులు నిర్వర్తిస్తాయి. వేరువేరు విధులను వివిధ రకాల అవయవాలు నిర్వహిస్తాయి. అంటే శరీరంలో ఉండేటటువంటి వేర్వేరు విధులు నిర్వహించడానికి మనకు వేర్వేరు అవయవాలు అయితే మనకైతే అమరిక ఉంటుందన్నమాట. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏదైనా ఉంది అంటే అది కణం అని చెప్తాం. అంటే శరీరంలో ఉండేటటువంటి ప్రతి కణం కూడాను అంటే ప్రతి అవయవం కూడాను మనకి కణాలతోనే ఏర్పడి ఉంటుంది. అంటే కణం అనేది మనకు ప్రాథమిక మరియు నిర్మాణాత్మక కణాంగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా కణాలను ఇటుకలతో పోల్చవచ్చు మనం. అంటే ఒక ఇంటిని నిర్మించడానికి మనకి ఏ విధంగా అయితే ఇటుకలు అయితే అవసరం ఉంటుందో అలాగే ఒక శరీరంలో ఒక అవయవం ఏర్పడాలంటే కణాలు అనేవి అలా అమరికలో ఏర్పడి కణజాలం అయితే ఏర్పడుతుంది. ఇటుకలను ఒక చోట పేర్చడం ద్వారా ఇంటిని నిర్మిస్తాం. అదేవిధంగా కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి యొక్క దేహం తయారవుతుంది. మరి కణం మరి ఆవిష్కరణ గురించి మాట్లాడుకుంటే 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు మొక్కను పరిశీలించాడనమాట. బెండు అనేది చెట్టు బెరడులోని ఒక భాగం. ఆయన బెండును పల్చగా తరిగిన తరువాత దాన్ని ఒక సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజించబడి ఉండడాన్ని ఆయన గుర్తించాడు. అంటే ఆ బెండు ముక్కను తీసుకొని వీలైనంత పలచగా దాన్ని కత్తిరించి, తరగడం అంటే కోయడం అనమాట, కోసి దాన్ని ఏం చేశాడు, సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలిస్తే లోపల చాలా గదులు ఉండేటట్లు ఆయన గమనించాడు అనమాట. ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వల్లే కనిపించాయి. పక్కపక్క గదులు విభాజకం ద్వారా వేరు చేయబడి ఉండినట్లు కూడా ఆయన గమనించాడు. అంటే చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి. గదిని వేరుపరుస్తూ పల్చని పొరను కూడా ఆయన గమనించాడు అనమాట. దాన్ని విభాజకం అంటారు. హుక్కు ప్రతి గదిని కణం, సెల్ అని సంబోధించాడనమాట. నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవి కణాలు. అంటే రాబర్ట్ హుక్ చేసినటువంటి ప్రయోగంలో మనకి ఏమవుతుందంటే అది కణాలని చెప్పాడు కానీ అదొక నిర్జీవ కణజాలంలో చూసి చెప్పాడనమాట. మెరుగైన సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత మాత్రమే సజీవుల కణాలను పరిశీలించగలిగారు. తర్వాత ఆ సూక్ష్మదర్శిని ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత మాత్రమే వాటిని చూడగలిగారు. రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నారు. ఎవరు పెద్దగా రీసెర్చ్ చేయలేదు, తెలుసుకోలేకపోయారు. మెరుగైన అధిక వృద్ధీకరణ కలిగిన సూక్ష్మదర్శినులు అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం కణ నిర్మాణం, దాని విధుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పుడైతే మనకు బాగా అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ ఉండేటటువంటి మైక్రోస్కోప్స్, సూక్ష్మదర్శనాలు ఉన్నాయి కాబట్టి మనం కణం గురించి చర్చించుకోగలుగుతున్నాం. కణం భవనంలో ఇటుకలు, సజీవులలోని కణాలు రెండు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. అంటే భవనంలో ఇటుకలు ఏ విధంగా ఉంటాయో సజీవుల్లో కణాలు కూడాను అలానే ఉంటాయి. భవనాలన్నీ ఒకే రకమైన ఇటుకలతో నిర్మించబడినప్పటికీ వేరువేరు రూపాల్లో, ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. నిజానికి మనం ఇల్లు కట్టేటప్పుడు వాడేటటువంటి ఇటుక ఒకే రకంగా ఉంటుంది. ఎక్కడైనా మనకి ఇటుక ఒకే షేప్, ఒకే సైజులో ఉంటుంది. కానీ వాటి ద్వారా కట్టిన భవంతులు మాత్రం వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి. అలాగే జీవరాశులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా కణాలతోనే నిర్మించబడి ఉంటాయి. అంటే జీవరాశులన్నీ కూడా కణాలతోనే నిర్మించి ఉంటాయి. కానీ వాటి అమరిక వ్యత్యాసం వల్ల జీవులన్నీ ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. అదే సజీవుల్లో మనం పోల్చుకున్నట్లయితే ఇవి కాస్త సంక్లిష్టంగా ఉంటాయన్నమాట. కోడిగుడ్డును కంటితో సులభంగా చూడవచ్చును. కోడిగుడ్డును ఏకకణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే కోడిగుడ్డు అనేది మనకి ఒక ఏకకణానికి ఉదాహరణ. దీన్ని మనం కంటితో సులభంగా చూడవచ్చు. అంతేకాక అది సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. అంటే మన కంటికి కనిపించే అతి పెద్ద ఏకకణాల్లో కూడా ఇది ఒకటి అనమాట. నిజానికి మన కంటికి కనిపించే అతి పెద్ద ఏకకణం ఏదైనా ఉందా అంటే మనం ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్డుని చెప్తాం, నిప్పుకోడి యొక్క గుడ్డుని చెప్తాం.
జీవులు కణాల యొక్క సంఖ్య, ఆకారము మరియు పరిమాణాలలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. వైవిధ్యం అంటే ఒకదానికొకటి పోలిక లేకుండా ఉండడం అనమాట. జీవులు కణాల యొక్క సంఖ్య కానీ, ఆకారం కానీ, పరిమాణం కానీ దేంతో పోల్చుకున్న ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. అయితే ఒక ప్రశ్న, సజీవ కణాలను శాస్త్రవేత్తలు ఎలా పరిశీలిస్తారు, అధ్యయనం చేస్తారు? వస్తువులను పెద్దవి చేసి చూపించగల సూక్ష్మదర్శనులను వారు ఉపయోగిస్తారు. రంజనాలను ఉపయోగించి కణాల్లోని భాగాలకు రంగులద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంటారు. అంటే సాధారణంగా కణం అనేది మీకు నీరులానే ఉంటుంది. సో కాబట్టి మనం ఏ మైక్రోస్కోప్ ద్వారా చూసినా కూడా దాన్ని అంతగా పట్టుకోలేం. సో దానికి ఏం చేస్తామంటే కణానికి ఒక రంగు, ఏదో ఒక రంగుని దాన్ని ఆపాదిస్తాం. అప్పుడు ఏమవుతుంది, అందులో కణాలన్నీ కూడా రంగును సేకరించిన తర్వాత వాటికి రంగు వస్తుంది. అలా రంగు వచ్చిన తర్వాత కణాలను పరిశీలించినట్లయితే మీకు అన్ని కణాంగాలు కనిపిస్తాయి. మిలియన్ల కొద్ది సజీవులు ఉన్నాయి. వాటి ఆకారాలు, పరిమాణాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వాటి అవయవాలు కూడా ఆకారము, పరిమాణము మరియు కణాల సంఖ్యలు విభిన్నంగా ఉంటాయి. అవయవాలు అనేవి కూడాను కణాల యొక్క పరిమాణం పైన, వాటి యొక్క సంఖ్య పైన మనకి ఆధారపడి ఉంటాయి. ఇక కణాల సంఖ్య గురించి చూద్దాం. పొడవాటి ఉన్న చెట్టు, ఏనుగు వంటి పెద్ద జంతువుల్లో కణాల సంఖ్య మిలియన్లు, ట్రిలియన్లో ఉంటాయి. మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. 1 ట్రిలియన్ కణాలను అయితే కలిగి ఉంటుందట. వేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి. వాటిని కణజాలాలు అంటాం. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులనే మనం బహుకణ జీవులు. బహు అంటే ఎక్కువ కాబట్టి బహుకణ జీవులని వాటిని పేరు పిలుస్తాం. చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆ జీవి పనితీరుపై ఏ విధంగానూ ప్రభావం కలిగించదు. చిన్న జీవ, పెద్ద జీవ, కణాల సంఖ్య తక్కువ ఎక్కువ అనేది కాదు. కణాలు అనేవి వాటి పనితీరుపైన, కణాల సంఖ్య పైన ఇప్పుడు కూడా ఆధారపడవు. ఒక నియమిత జీవే అని నిర్దేశించబడితే దానికి సరిపడినన్ని కణాలు అయితే మీకు అందులో నిర్మితమై ఉంటాయి. బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. బిలియన్ కణాలు ఉండేటటువంటి జీవి కూడా ప్రారంభంలో ఏకకణం, జైగోట్, దాన్ని సంయుక్త బీజం అంటాం కదా, దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ కణమే ఫలదీకరణ చెందిన అండం. అండం ఫలదీకరణ చెందిన తర్వాత మనకి సంయుక్త బీజంగా ఏర్పడుతుంది. అది కూడా ఒక ఏకకణం నుండే ప్రతి జీవి ఏర్పడుతుంది. ఫలదీకరణ చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతాయి. ఒకే కణంతో ఏర్పడినవి ఇలా ఒక కణం కలిగినటువంటి జీవులను ఏకకణ జీవులు అంటారు. అంటే ఒకే ఒక కణం ఉండే జీవులను ఏకకణ జీవులు అంటారు. ఉదాహరణకు అమీబా, పారమీషియం, క్లామ్డోమోనాస్ మొదలైనవి అనమాట. ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వర్తిస్తుంది. అంటే ఉండే ఏకకణ జీవి అయినా సరే బహుకణ జీవి చేసేటటువంటి అన్ని, అంటే శ్వాసక్రియ కావచ్చు, జీర్ణక్రియ కావచ్చు, ప్రసరణ కావచ్చు, అన్నీ చేస్తాయి అన్నమాట. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. అంటే అన్ని అంతర్గత జీవక్రియలను కూడా నిర్వహిస్తాయి ఏకకణ జీవులు కూడా. ఇక బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సమూహంతో నిర్మితమై వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి. ఒకే విధి, ఒకే ఆకారము, ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండే కణాలన్నింటినీ కలిపి కణజాలాలు అంటారు. అలా వివిధ రకాల కణజాలాలు కలిస్తే మనకు అవయవాలు ఏర్పడతాయి. అలా అవయవాలన్నీ కలిస్తే అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన అవయవ వ్యవస్థలే జీవిని ఏర్పరుస్తాయి. అమీబా, పారమీషియం యొక్క పెర్మనెంట్ స్లైడ్ను సూక్ష్మదర్శిని యందు చూపించవచ్చు. అంటే వీటి యొక్క స్లైడ్లు మన స్కూల్లో ఉంటే వాటిని అయితే మీరు చూడవచ్చు. ఇక కణాల ఆకారం కూడా చూస్తే అమీబా ఆకారం అనేది క్రమరహితము. అంటే అమీబాకు ఆకారం అనేది ఉండదన్నమాట. నిజానికి ఇతర జీవుల వలె అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. ఇది నిరంతరం ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అమీబా దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలకు పొడుచుకు వచ్చిన నిర్మాణాలను మిథ్యా పాదాలు అంటారు. మిథ్య అంటే మాయ, అంటే పాదాలు మనకి ఉన్నట్టే ఉంటుంది కానీ అవి అదృశ్యమవుతూ ఉంటాయి అన్నమాట. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ మిథ్యాపాదాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తూ మాయమవుతుంటాయి. మిథ్యాపాదాలు ముందుగా వస్తుంటాయి. జీవి ముందుకు కొనసాగగానే ఆ మిథ్యాపాదాలు మళ్ళీ మీకు అదృశ్యమైపోతాయి. అమీబా ఆకారాన్ని మార్చుకోవడానికి వల్ల ఏ ప్రయోజనాలు పొందగలుగుతుంది? మళ్ళీ ప్రశ్న, అమీబా ఆకారాన్ని మార్చుకోవడం వల్ల ఏం లాభము? మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఈ మార్పు ఆహార సేకరణకు, గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే అమీబా ఆకారం మార్చుకోవడం వల్ల ఆహార సేకరణ, అంతేకాకుండా గమనానికి కూడా సహకరిస్తుంది. ఇక తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణాలు మరొకటి మానవులోని
తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ఆకారాన్ని మార్చుకుంటాయి. తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి. అంటే ఇక్కడ చూడండి, తెల్ల రక్త కణాలు కణాలే కానీ అమీబా మాత్రం ఒక పూర్తి స్థాయి జీవరాశి అనమాట. అది అంటే జీవు అన్ని రకాల కృత్యాలు నిర్వహిస్తుంది. మానవులోని రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు వంటి భిన్న కణాలను చూపిస్తుంది. అంటే మానవుల్లో మనకి చాలా రకాలైనటువంటి భిన్న కణాలు అయితే మనమైతే చూడవచ్చు. కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. అంటే వాటి యొక్క ఆకారం వాటి విధులతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంలో కానీ పొడవుగా కానీ ఉంటాయి. అంటే అవి గుండ్రంగా ఉండొచ్చు, లేదా వర్తులాకారంగా స్తూపాకారంగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు. ఎర్ర రక్త కణాలు వర్తులాకారంలో ఉంటాయి. అదే ఎర్ర రక్త కణాలు చూసుకుంటే మీకు వర్తులాకారంలో ఉంటాయి. అంటే మనకి దాన్ని ఏమంటారు, లోపలికి నొక్కబడినటువంటి నిర్మాణం. సో ఇలా చూసారు కదా, ద్విపుటాకారం అంటాం. ఇది ఎర్ర రక్త కణాలు ఈ ఆకారంలో ఉంటాయి. కండర కణాలు కదురు ఆకారంలో ఉంటాయి, అంటే నునుపుగా ఉంటాయి. నాడీ కణాలు దీర్ఘశాఖాయుతంగా ఉంటాయి. అదే నాడీ కణాలు తీసుకుంటే పొడవైన శాఖలుగా, అంటే ఒక చెట్టు కొమ్మల మాదిరిగా ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. ఇవి కుదురు ఆకారాన్ని చూపిస్తాయి. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖాయుతంగా కూడా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ 9th క్లాస్లో దీని గురించి మనం చదువుతాం. అంటే కండర కణాలను చూసేసరికి కొన్ని రేఖీయ కండరాల్లో చూసినట్లయితే రెండు వైపులా మనకి షార్ప్గా ఉంటాయి, పొడవాటి స్తూపాకారంలో ఉంటాయన్నమాట. ఇదే నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. తద్వారా శరీరంలోని భిన్న అవయవాల పనులు నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. కణంలోని భాగాలన్నీ ఒక పొరచే ఆవరించబడి ఉంటాయి. ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. అంటే కణాలన్నింటినీ కూడా ఆవరించి ఒక త్వచమైతే ఉంటుంది. ఇది వృక్షకణమైన జంతుకణమైన ఒక ఆకారాన్ని అయితే ఇస్తుంది అనమాట. కణకవచం అనేది వృక్ష కణాల్లో కణత్వచం పైన ఉండే అదనపు పొర. మనకి వృక్ష కణాలుగా చూసుకున్నట్లయితే కణత్వచం పైన ఒక అదనపు దృఢమైన రక్షణ త్వచం ఉంటుంది. దీన్నే కణకవచం అంటారు. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. ఇక తర్వాత బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. అంటే వృక్ష కణాలతో పాటు బ్యాక్టీరియా కూడా కణకవచాన్ని అయితే కలిగి ఉంటుంది. మరి కణాల పరిమాణం చూద్దాం. జీవరాశిలో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు, అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంత చిన్నవిగా ఉండవచ్చు, లేదా సెంటీమీటర్ల అంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు. చాలా వరకు కణాలు సూక్ష్మదర్శనంతో మాత్రమే కనిపించేంత పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా కంటి చూపుతో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శన సహాయంతో వృద్ధీకరణ చేసి లేదా పెద్దగా చేసి చూడాలి. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. చాలా చిన్నది. అతి పెద్ద కణం చూసుకుంటే మనకి ఉష్ణపక్షి అండం అనమాట. 170 మిల్లీమీటర్లు నుండి 130 మిల్లీమీటర్లు, అంటే పొడవు వెడల్పు అయితే ఇవ్వడం జరిగింది, పరిమాణంలో ఉంటుందన్నమాట. అతి చిన్నది బ్యాక్టీరియాలో ఉంటుంది, అతి పెద్దది ఉష్ణపక్షి అని ఇవ్వడం జరిగింది. కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని తెల్ల పదార్థం ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థాన్ని మనం అల్బుమిన్ అంటాము. గుడ్డుని ఉడికించినప్పుడు అది గట్టిపడుతుంది. పసుపు రంగు భాగాన్ని సొన అంటాం. ఇవి అన్నీ ఒకే కణంలో భాగాలు. ఈ కణాన్ని మీరు వృద్ధీకరణ పరికరాలు లేకుండానే పరిశీలించవచ్చు. అంటే మనం కోడిగుడ్డులో ఉన్నటువంటి అన్ని భాగాలను అంటే మన కంటితోనే నేరుగా చూడవచ్చు. మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాలు కంటే పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు. రెండింటిలో కణాలు ఒకేలాగా ఉండొచ్చు. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖయుతంగానే ఉంటాయి. అవి సమాచార ప్రసారం చేయడానికి అనే ఒకే రకమైన విధిని నిర్వహిస్తాయి. కాబట్టి అది ఏ జంతువు అయినా మనకి సంబంధం లేదు. దాని విధి మాత్రం అన్నింటిలో కూడా ఒకేలా ఉంటుంది. ఇక కణ నిర్మాణం విధుల గురించి మాట్లాడదాం. ప్రతి జీవి అనేక అవయవాలు కలిగి ఉంటుంది. జీర్ణ అవయవాలన్నీ కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. జీర్ణ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఆహారం జీర్ణం చేయడం, శోషణం, స్వాంగీకరణం వంటి విధులను నిర్వర్తిస్తాయి. మొక్కలోని వేర్వేరు అవయవాలు తమకు నిర్దేశించినటువంటి విధులను నిర్వర్తిస్తాయి. అంటే జీర్ణ వ్యవస్థలోని భిన్న అవయవాలు ఉండేటప్పుడు కూడా ఇది జీర్ణం చేసుకోవడం, శోషణం చేయడం, స్వాంగీకరణం అంటే తీసుకున్న ఆహారం పూర్తిగా వినియోగించబడడం. ఇవన్నీ కూడా మనకి జీర్ణ వ్యవస్థలో పనిచేస్తాయి. అయితే మొక్కల్లో వేర్వేరు అవయవాలు తమకు నిర్దేశించిన పనులు మాత్రమే నిర్వహిస్తాయి.
ఉదాహరణకు వేలు నీటిని లవణాలను నేల నుండి గ్రహించడానికి సహాయపడతాయి. ఆకులు ఆహారం తయారీలో తోడ్పడతాయి. ఇలా వాటికి నిర్దేశించిన పనులు మాత్రమే అవి చేస్తూ ఉంటాయి. ప్రతి అవయవం కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయము. ఇది గుర్తుంచుకోండి. కణజాలం అంటే ఏమిటి? ఒక నిర్దిష్టమైన విధి, ఒకే రకమైన పోలిక ఉన్న కణాల సముదాయం. అవయవాలు కణజాలాలతోనూ ఆ కణజాలాలు కణాలతోనూ ఏర్పడతాయి. అవయవాలు అనేవి కణజాలాలతో ఏర్పడితే ఆ కణజాలాలన్నీ కూడా కణాలతో ఏర్పడతాయి. కణం అనేది జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం, గుర్తుపెట్టుకోండి ఇది. మరి కణం నందని భాగాలు చూసుకుంటే మొదటిది కణత్వచం. కణం నందు కణత్వచం, కణద్రవ్యం, కేంద్రం అనే ప్రాథమిక అంశాలు ఉంటాయి. కణద్రవ్యం, కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటుంది. ఈ రెండూ కూడా ఒక పల్చని పొరతో కప్పబడి ఒక గోళీ ఆకారంలో లేదా ఒక బంతి ఆకారంలో ఉంటాయన్నమాట. దీన్ని ఈ పొరని మనం ఏమని పిలుస్తాం? ప్లాస్మా పొర అని పిలుస్తాము. ప్లాస్మా త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాల నుండి వేరు చేస్తుంది. ప్లాస్మా పొర రంధ్రయుతం ఉంటుంది. కణం నుండి వెలుపలకు లోపలికి పదార్థాలు రవాణాకు అవకాశం ఇస్తుంది. ప్లాస్మా పొర అనేది ఎలా ఉంటుందంటే మనకి సన్నని రంధ్రాలని కలిగి ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా బయట నుండి లోపలికి, లోపల నుండి బయటికి పదార్థాలను ప్రసరింపజేస్తుంది. ఉల్లి పొరలోని కణాలను పరిశీలించడానికి ఒక చుక్క మెథిలిన్ బ్లూ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఉల్లిపొర కణజాలాలను పరిశీలించడానికి వాడే రంజనం ఏది అని అడుగుతారు. రంజనం మిథైలిన్ బ్లూ అండి. ఇది నీల రంగులో ఉంటుంది కాబట్టి బ్లూ అనమాట. ఉల్లిపొర కణం అంచున ఆవరించిన కణత్వచం ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది. దాన్నే మనం కణ కవచం అంటాము. కణంలోని దాదాపు మధ్యగా అధిక సాంద్రయుతమైనటువంటి గుండ్రటి భాగాన్నే కేంద్రకం అంటాము. ఈ మనం ఏదైతే మిథైలిన్ బ్లూ వేసామో మధ్యలో డార్క్ బ్లూలో ఒక డాట్ అయితే కనిపిస్తుంది, దాన్నే కేంద్రకం అంటాం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అని పిలుస్తారు. కణత్వచము కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచానికి అదనంగా మొక్క కణానికి ఉండే మందమైన వెలుపల పొరను కణ కవచం అని అంటారు. కణత్వచమును ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు అవసరం ఉంటుంది. మొక్కలు నిటారుగా ఉండాలంటే వాటికి కావాల్సిన యాంత్రిక శక్తి, అలాగే తూలినప్పుడు కానీ వంగేటప్పుడు కానీ కణాలు పగిలిపోకుండా రక్షణను ఈ కణ కవచాలు ఇస్తాయన్నమాట. మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రత నుండి, వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అవసరం. మొక్కలు చలించలేవు కనుక అవి అనేక వాతావరణ మార్పులకు గురి కావాల్సి ఉంటుంది. ట్రాడిస్కాన్షియా, ఎలోడియా, రియో పత్రాల పొరల్లో కణాలను పరిశీలించవచ్చు. అంటే మనం ఈ ట్రాడిస్కాన్షియా కానీ, ఎలోడియా కానీ లేదా రియో పత్రాల్లో మనం ఏం చూడవచ్చు అంటే ఈ త్వచాలను అయితే మనం చూడవచ్చు అనమాట. ఇక తర్వాత బుగ్గలోని కణాలను పరిశీలించుటకు 1-2 మిథైలిన్ బ్లూ ద్రావణం వాడవచ్చు. బుగ్గ నుండి గీకిన పదార్థంలో మీరు అనేక కణాలు చూడవచ్చు. కణత్వచము, కణద్రవ్యము, కేంద్రకాలను గుర్తించవచ్చు. ఇందులో కణ కవచం మనకి కనిపించదు అనమాట. బుగ్గ నుండి తీసినటువంటి కణాలు. ఇక కణద్రవ్యం చూద్దామండి. ఇది కేంద్రకానికి, కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థము. కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. అవి మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, లైబోజోములు. ముందుగా కేంద్రకం గురించి చూద్దాం. ఇది జీవకణంలో ఉండే అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా ఇది గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుంది, అంటే వేసిన వెంటనే కలర్ పిగ్మెంట్ని తీసుకుంటుంది. సూక్ష్మదర్శినిలో చాలా సులభంగా దీన్ని చూడవచ్చు. కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచము అంటారు. అంటే కణద్రవ్యంలో కేంద్రకం కలిసిపోకుండా కేంద్రకంలో ఉండే అంశాన్ని బాహ్యంగా ఉండే జీవ పదార్థం ఏదైతే ఉందో కణద్రవ్యాన్ని వేరు చేస్తూ ఒక పొర అయితే ఉంటుంది. దాన్నే కేంద్రక త్వచం అంటాం. కేంద్రక త్వచం పొర కూడా రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రంలోకి పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది. అంటే కేంద్రకానికి కూడా మనకి పోషకాలు అవసరం ఉంటాయి కదా, వాటిని లోపలికి బయటకు పంపించడం గాను కేంద్రక త్వచం కూడా సన్నని రంధ్రాలు అయితే ఉంటాయన్నమాట. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దీన్నే కేంద్రకాంశం అంటాము. అంటే కణం మధ్యలో ఉండేది కేంద్రకం, కేంద్రకం మధ్యలో ఉండేది కేంద్రకాంశం. ఈ కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలు వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. అంటే కేంద్రకాంశంతో పాటు సన్నని పోగులు వంటి నిర్మాణం ఉంటుంది. వీటిని మనం క్రోమోజోములు అని అంటాము. ఇవి మనకి
తర్వాత తనానికి మన సమాచారాన్ని అందిస్తుంటాయన్నమాట. ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రోమోజోములను సాధారణంగా దారాలుగా ఉంటాయి. సమవిభజన జరిగేటప్పుడు మాత్రం మీకు కనిపిస్తుంటాయి. ఇక లాస్ట్గా జన్యువులు. జీవులలో జన్యువు అనువంశికత ప్రమాణము. అంటే తండ్రి నుండి ముత్తాతల నుండి కొన్ని లక్షణాలు మనకు రవాణా కావడానికి ఇవే ముఖ్యమైన కారణం అనమాట. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడానికి ఇది నియంత్రిస్తుంది. దీని అర్థం నీ తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు నీకు సంక్రమించాయి అని. ఒకవేళ నీ తండ్రికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయి అనుకుంటే నీకు గోధుమ రంగు కళ్ళు ఉండవచ్చు. నీ తల్లి ఉంగరాల జుట్టు కలిగి ఉంటే నీకు ఉంగరాల జుట్టు రావచ్చు. అయితే భిన్నమైన జన్యువుల కలయిక మీ తల్లిదండ్రుల నుండి రావడం వల్ల భిన్నమైన లక్షణాలు కూడా కొన్నిసార్లు సంక్రమిస్తాయి. అంటే ఆ లక్షణాలు కాకుండా మనం కొత్త లక్షణాలను కూడా పొందుతామన్నమాట. కేంద్రకం వంశపారంపర్యంతో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. అంటే కేంద్రకం అనేది కేవలం జన్యువులనే కాకుండా మొత్తం కేంద్రంలో జరిగే కణంలో జరిగే అన్ని జీవక్రియలను కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. జీవకణంలో మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం, అదనే ప్రోటోప్లాజం అంటారు. అలాగే జీవ పదార్థం కణం ద్రవ్యాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తాను అనమాట. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవులలోని కేంద్రకం వలె గాక వ్యవస్థీకరణ చెందలేదు. దానిని కేంద్రక త్వచం ఉండదు. అంటే అదే బ్యాక్టీరియాని మనం చూసుకున్నట్లయితే దాన్ని ప్రొకారియోట్స్ అంటారు, కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఎందుకంటే నిజానికి కేంద్రక త్వచం అనేది ఉంటే మనకు ప్రత్యేకంగా కేంద్రకం అనేది కనిపించేది. కానీ ఈ కేంద్రక త్వచం ఉండకపోవడం వల్ల కేంద్రకంలో ఉండే మొత్తం పదార్థం అంతా కూడా కణద్రవ్యంలోనే కరిగిపోయి ఉంటుంది. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థంను కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వ జీవులు అంటారు. ప్రో అంటే ముందు, క్యారియర్స్ అంటే కేంద్రకం. అంటే కేంద్రకాన్ని పుట్టక ముందు ఉండే జీవులు అని అర్థం. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు దీనికి ఉదాహరణ. ఉల్లిపొర కణాలు, బొగ్గ కణాలు కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన నిజకేంద్రం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని నిజకేంద్ర కణాలు అంటారనమాట. సో చూడండి, బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి ప్రోకారియోట్స్కి ఉదాహరణ. అదే బొగ్గ కణాలు కానీ ఉల్లిపొర కణాలు కానీ మీకు దీన్ని యూకారియోట్స్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. మరి బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా జీవులని నిజకేంద్రక జీవులు. సో క్యారియర్స్ అంటాం వీటిని. సో యు అంటే నిజము, క్యారియర్ అంటే కేంద్రకం. కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను మనం రిక్తికలు ఉంటాయి. ఇవి ఉల్లిపొర కణంలో వలె ఒక్కటే పెద్దదిగా ఉండవచ్చు, లేదా బుగ్గ కణం వలె చిన్న రిక్తికలు కూడా ఉండవచ్చు. రిక్తికలు అనేవి కొన్నిసార్లు పెద్దవిగా ఉంటాయి, కొన్నిసార్లు మనకి చిన్నవిగా ఉంటాయి. సో పెద్ద రిక్తికలు వృక్ష కణాలలో సహజంగా కనిపిస్తాయి. జంతు కణాల్లో రిక్తికలు చాలా చిన్నవిగా ఉంటాయి. ట్రాడిన్స్కాన్షియా ఆకులలోని కణాలు కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను గమనించవచ్చు. అవి ఆకు కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వాటినే మనం ఏమంటాం, ప్లాస్టిడ్స్ అంటాము. ప్లాస్టిడ్స్ వివిధ రంగుల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ఆకుపచ్చ వనద్రవ్యమైన పత్రహరితాన్ని కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లు హరితరేణువులో అంటే క్లోరోప్లాస్ట్ అంటారు. అవి పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. కిరణజన్య సంయోక్రియ జరగడానికి పత్రాల్లో ఉండే ఈ హరితరేణువులో గల పత్రహరితమే మనకి కారణమవుతుంది. ఇక వృక్ష జంతు కణాల మధ్య పోలికలు చూద్దాం. ఏవి ఉంటాయి, ఏవి ఉండవు. కణత్వచం అనేది రెండింట్లో ఉంటుంది. కణకవచం అనేది వృక్షాల్లో ఉంటుంది, జంతువుల్లో ఉండదు. కేంద్రకం రెండింట్లో ఉంటుంది, కేంద్రక త్వచం రెండింట్లో ఉంటుంది, కణద్రవ్యం రెండింట్లో ఉంటుంది, ప్లాస్టిడ్లు రెండింట్లో ఉంటాయి. ఓకేనా, రైట్ అండి. ప్లాస్టిడ్లు ఇక్కడ చూడండి ఒకసారి. సో చిన్న సవరణ అండి. ఓకేనా. ప్లాస్టిడ్లు అనేవి మనకు జంతు కణజాలాల్లో ఉండవు, కేవలం వృక్షాల్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఇది కొద్ది సవరణ. అండ్ రిక్తికలు అనేవి రెండింటిలో కూడా ఉంటాయండి. ప్లాస్టిడ్లు అనేవి మనకి జంతు కణాల్లో ఉండవు. ఓకే, ప్లాస్టిడ్స్ అనేవి రంగును ఆపాదిస్తాయి. కాబట్టి జంతువులకు రంగును ఆపాదించేటటువంటి పదార్థాలు అయితే ఉండవన్నమాట. ఇక ఈ పాఠంలో మనం ఏం చేసుకున్నాం ఒకసారి చూద్దాం. ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. అన్ని జీవులు అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారవుతాయి. అవయవాలు ఇంకా చిన్న భాగాలైనటువంటి కణాలతో ఏర్పడి ఉంటాయి.
1665లో రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించాడు. కణాలు వేరువేరు ఆకారంలో, పరిమాణంలో ఉంటాయి. కణాల సంఖ్య వేరువేరు జీవుల్లో వేరువేరుగా ఉంటాయి. కొన్ని కణాలు కంటితో కనిపించే పరిమాణంలో ఉంటాయి. ఉదాహరణకి కోడిగుడ్డు. కొన్ని జీవులు ఒక కణంతో ఉంటాయి. సో మరికొన్ని జీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. ఏకకణ జీవులు ఒక కణం, బహుకణ జీవుల్లో అన్ని కణాలు రకాలు చేసే అన్ని పనులను నిర్వహిస్తాయి. కణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి: కణత్వచము, కణాంగాలతో కూడిన కణద్రవ్యము, కేంద్రకము. కేంద్రక త్వచము కేంద్రకాన్ని కణద్రవ్యాన్ని నుండి వేరు చేస్తుంది. కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణ చెందకుండా అంటే కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలని అంటారు. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి అదనపు పొరను కలిగి ఉంటాయి. వాటిని కణకవచం అంటారు. ప్లాస్టిడ్లు అనేప్పటి రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. ఇదండి సవరణ. పత్రహరితము కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిడ్లు హరితరేణువులు అంటారు. అంటే పత్రహరితంలో ఉండేటటువంటి ప్లాస్టిడ్ని మనం హరితరేణువులు అంటే అవి ఆకుపచ్చగా ఉంటాయి. జంతువులలో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలకు భిన్నంగా వృక్ష కణాల్లో కణం మధ్యలో ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. వృక్ష కణాలు అయితే పెద్ద రిక్తిక ఉంటుంది, జంతు కణాలు అయితే చిన్నదిగా ఉంటుంది. క్రింది వాక్యాల సత్యమా లేదా అసత్యమా అని చూడండి ఇక్కడ. సో ఏకకణ జీవులు ఒక కణంతో గల దేహాన్ని కలిగి ఉంటాయి. ట్రూ అండి. కండర కణాలు శాఖాయుతంగా ఉంటాయి. కాదండి. హృదయ కండరాలు మీకు శాఖాయుతంగా ఉంటాయి. జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అవయవం. తప్పండి. కణాలు. అమీబా నిర్దిష్ట ఆకారం లేదు. ట్రూ అండి. తర్వాత పదకేలి ఇవ్వడం జరిగింది మనకి. ఇది ఒకసారి మీరైతే చూస్తారండి. ఓకే, దీంతో మనకి వీడియో అనేది పూర్తి అయిపోతుంది. అంటే పాఠం పూర్తవుతుంది. వచ్చే వీడియోలో మనం రెండో పాఠం గురించి పూర్తిగా మనమైతే చర్చించుకుందాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే, మా ప్రయత్నాలు మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఏం తోచినా అక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.